యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు శిలువ శ్రమల అనుదిన కార్యక్రమంలో భాగముగా మనమందరము 3వ రోజు చేరి ఉన్నాం. ప్రేమణ దోంపిడ్లారా, ఈ రోజున మనము దేవునితో సహవాసము ఎలా చెయ్యాలి, దేవునితో సహవాసము చేస్తే మన జీవితాలు ఎలా ఉండాలో ఎలా ఉంటాయో తెలుసుకోబోతూ ఉన్నాం. మీకు ప్యాంప్లెట్లో కొలసీలకు రాసిన పత్రిక అని ఉన్నది, దాన్ని 1వ కొరింథీగా మీరు మార్చుకోనండి. ప్రింటింగ్ మిస్టేక్ అది. 1 కొరింథీ 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎలాంటి వాడు అనంటే నమ్మదగినవాడు. అందరూ చెప్పండి, మన దేవుడు నమ్మదగినవాడు. ఈ నమ్మదగిన దేవుడు మనలందరినీ యేసయ్యతో సహవాసము చేయడానికి మనల్ని పిలిచాడంట. మనం పిలిస్తే వచ్చిన వాళ్ళం. మనము పిలువక ముందే మనలను పిలిచిన దేవుడు తనతో సహవాసము చేయడానికి, తనతో నిత్యము ఉండడానికి, తన సన్నిధిలో గడపడానికి మనకంటే ముందుగా మనలను నిర్ణయించి ఈ రోజున ఈ క్షణమున అందరము కూడా దేవుని సన్నిధిలో గడపాలని జగత్తు పునాది వేయబడక మునుపే మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ క్రీస్తుతో నిరంతరము సహవాసము చేసేటటువంటి విధముగా మనల్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ క్రీస్తు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో శిలువ యాగము చేయుట ద్వారా తన రక్తాన్ని కార్చి పాపభూయిష్టమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి మనలను ఆ పాపము నుండి విడిపించి పరిశుద్ధులుగా చేసి తండ్రితో సహవాసము చేసే కృపను ఈ కుమారుడు అనుగ్రహించి, దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు ఈ కుమారునితో సహవాసము చేసే ధన్యతను మనకును, ఈ సహవాసాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ స్నేహము లేదా ఈ సహవాసం అనేటటువంటిది మనము లోకముతో చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనుషులతో చేస్తూ ఉంటాం. మనుషుల సహవాసము కానీ లోక సహవాసము కానీ ఎప్పుడు కూడా మనము మోసగించే విధముగాను, మోసపోయే విధముగాను, నాశనానికి వెళ్ళే విధముగాను ఉంటుంది. అయితే ఈ క్రీస్తుతో చేసేటటువంటి సహవాసం ఏదైతే ఉన్నదో మనల్ని పరలోక రాజ్యమునకు నడిపిస్తుందనే ఆత్మీయ సత్యాన్ని రోజున గుర్తించాలి. ప్రేమణ దోంపిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. 3 రకాలైనటువంటి సహవాసాలు నేను మీకు గుర్తు చేస్తాను. దేవుడు ఇక్కడ రాయబడినటువంటి మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. క్రీస్తు సహవాసమునకు మనలను దేవుడు పిలిచాడు. ఆ సహవాసం ఎలాంటిది అనంటే, మొదటి విషయము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు కూడా ఫలించరు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని ఎలాంటి సహవాసానికి పిలుస్తూ ఉన్నాడంటే, ఇందాక నేను చెప్పిన విధముగా కొన్ని సహవాసాలు మధ్యలోనే తెగిపోతాయి, కొన్ని బంధాలు మధ్యలో తెగిపోతాయి. ఈ రోజున దేవుడు మనల్ని క్రీస్తుతో సహవాసం చేయడానికి పిలిచాడని రాయబడింది కదా. ఆ సహవాసం ఎలాంటిదంటే, అంటకట్టబడే విధముగా నిరంతరం నిలిచి ఉండే సహవాసానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం స్నేహాలు చేస్తాం,
ఎవరితోనైనా ఏదైనా బంధము కుదుర్చుకుంటాం, అది స్నేహ బంధమో లేకపోతే అన్న అక్క చెల్లి, ఈ రీతిగా లోకంలో ఎన్నో రకాలైనటువంటి బంధాలు ఉన్నాయి కదా. కొంతకాలం బాగా నిలిచుంటాయి, తర్వాత తెగిపోతాయి. అయితే నిరంతరం నిలిచి ఉండే సహవాసానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ సహవాసము యేసయ్య సన్నిధిలో, దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. యేసు ద్వారా మాత్రమే దొరుకుతుంది. రెండవ విషయముగా అదే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, ఇక ఎవరు చదవద్దు, అన్యోన్య సహవాసము అని వ్రాయబడుతుంది అక్కడ. ఏం సహవాసం అది? అన్యోన్య సహవాసము. ఇక దేవుడు లేకుండా భక్తుడు ఉండడు, భక్తుడు లేకుండా దేవుడు ఉండడు. అంటే ఇద్దరికి కూడా ఒక సహవాసము. ప్రార్థన సమయం కాగానే నరులతో సహవాసం చేయడానికి అప్పుడు ప్రభు వచ్చాడు కదా. ఆదామా ఎక్కడున్నావు? ఎప్పుడు ఇక్కడ ఉండేవాడివి కదా, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసేవాడివి కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు? ఈ ఆదామేమో ప్రతిరోజు ఇక్కడికి నా ప్రభు వస్తాడు, చల్లపూట కాగానే నా ప్రభు వస్తాడని పరిగెత్తుకొని అక్కడ ఉండేవాడు. అది సహవాసం. కానీ పాపము చేసినందున ఆ సహవాసాన్ని కోల్పోయారు. అంతవరకు కూడా ఈ ఆదాము దేవుడైన యెహోవా మధ్యలో ఒక అన్యోన్య సహవాసం ఉన్నది. ఏ సహవాసం చెప్పండి? అందరు చెప్పండి అమ్మా, నోరు తెరిచి చెప్పండి. అన్యోన్య సహవాసం. ఈ రోజున యేసయ్యతో మనకు అన్యోన్య సహవాసం ఉండాలి. సగం సహవాసం చేయకూడదు. అన్యోన్య సహవాసం అంటే ఇక మనము దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటే ఆయన కూడా మనల్ని విడిచిపెట్టాడు. అది అన్యోన్య సహవాసం. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే అధ్యాయంలో 3వ చరణంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రితోనూ కుమారునితోనూ సహవాసము చేయాలని వ్రాయబడుతూ ఉన్నది. మన సహవాసము కుమారుడైన క్రీస్తుతో ఉండాలి, తండ్రి అయిన దేవునితో ఉండాలి. అదేవిధంగా పరిశుద్ధాత్మ మనలోనే ఉంటాడు గనుక ఆయనతో మనం నిరంతరం ఆ సహవాసాన్ని కలిగి ఉంటాం. అంటే త్రియేక దేవుడైనటువంటి ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మనము సహవాసము కలిగి ఉండాలి. ఈ సహవాసానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రేమణ దౌంబిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం. మనుషులతో కాదు మనము సహవాసం చేసేది, లోకముతో కాదు. ఇదిగో దేవునితో సహవాసము. అది ఎలాంటి సహవాసం అంటే నిరంతరం నిలిచి ఉండే సహవాసము చేయాలని, అన్యోన్య సహవాసము కలిగి ఉండాలని. ఇదిగో తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ పరిపూర్ణమైన సహవాస అనుభవంలోనికి రావాలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, నీ సహవాసం ఎవరితో ఉన్నది? కేవలము మనుషులతోనే, ఈ లోక సంబంధమైన వ్యవహారములతోనే నీవు సహవాసం చేయుచున్నట్లయితే ఏదో ఒక రోజు వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె ఏదో ఒక రోజు కట్ అయిపోతుంది. కానీ నిరంతరము నిలిచే ఒక అన్యోన్యమైనటువంటి సహాయ సహకారాలు అందించుకునే ఆ శ్రేష్టమైన సహవాసానికి దేవుడి రోజున మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రేమణ దోంబిడ్లారా, దేవునితో మనము సహవాసము చేయాలి. ఇదిగో నిర్ణయించబడిన ఈ 40 రోజులు మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది దేని కొరకంటే దేవునితో సహవాసం చేయడానికి. అవునా కదా? దేవుని సన్నిధిలో గడిపి దేవునితో సహవాసం చేయడానికి వచ్చాం. ఈ 40 రోజులు మాత్రమేనా అనంటే కాదు. కానీ మనము దేవుని సన్నిధిలో గడపడానికి, వాక్యములో ఎదగడానికి ఈ 40 రోజులు ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవమే. కానీ ఈ సహవాసము మనము బ్రతికున్నంత వరకు మనము కొనసాగిస్తే ఆ తదనంతరము యుగ యుగాలు దేవుడు ఆ సహవాసాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ తెగిపోయిన ఈ సహవాసము దేవునితో ఆ బంధం ఇక్కడ ఈ లోకపరంగా తెంచుకున్నప్పటికీ అక్కడ నిరంతరము మరల ఉంటుందని ఆత్మీయ సత్యాన్ని మనము గుర్తించాలి. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక 10వ వచనానికి వస్తే
మరలా తీయండి 1 కొరింథీ 1వ అధ్యాయము 9-10 వచనాల్లో. 9వ వచనములో దేవుడు తన సహవాసానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తనతో సహవాసము చేయాలని తన భక్తులను కోరుతూ ఉన్నాడు. మరి దేవునితో సహవాసము చేస్తే మరి బ్రతుకులు మారాలి కదా. పెద్దలు అంటారు కదా, 6 నెలలు ఇద్దరు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడంట. అవునా కాదా? అంటే వీరి లక్షణాలు వారికి వస్తాయి, వారి లక్షణాలు వీరికి వస్తాయి. ఆ రీతిగా ఒకరు ఆ రీతిగా మార్చబెడతారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఈ రోజున మనము దేవునితో సహవాసం చేస్తున్నటువంటి తరుణంలో మరి దేవుని యొక్క గుణలక్షణాలు మనలోనికి రావాలి కదా. దైవ చిత్తానుసారముగా దేవుని యొక్క స్వభావాన్ని కలిగిన వారముగా మనము వ్యవహరించాలి కదా. మన సహవాసము ఏదో చాలా రోజుల నుండి చేస్తూ ఉన్నాం. ఎప్పుడో రక్షణ పొందానండి, బాప్తిసం తీసుకున్నాను, ఈ దేవుని నమ్ముకున్నాను, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూ ఉన్నాను అని అంటే దాని అర్థం ఏంటంటే నేను దేవునితో సహవాసము చేస్తున్నానండి అని చెప్పగలుగుతాం. మంచిదే. మరి సహవాసము చేస్తున్నప్పుడు కొన్ని లక్షణాలు మనలో ఉండాలి. చదవండి 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమణ దోంపిల్లరా, వ్రాయబడినటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవునితో సహవాసము చేస్తున్నాము అని చెప్పుకునేటటువంటి మనము, దేవుని మందిరానికి వెళ్తున్నాము, ప్రార్థనకు వెళ్తున్నాము, అనునిత్యము ప్రార్థన చేస్తున్నాము, దైవ కార్యాలు దైవ భక్తిని మాకు తోచిన విధముగా చేస్తూ ఉన్నాము మా పద్ధతిలో అని చెప్పుకునే మనము, మనలో మనకే కక్షలుంటే ఎలాగూ? మనుషులతో కక్షలు పెట్టుకొని, ఒకరి మీద ఒకరు విభేదాలు పెట్టుకొని, కోపతాపాలు పెట్టుకొని, ఒకరంటే ఒకరు పడనట్లుగా వ్యవహరించి, మనసులో కుళ్ళు కుషిద్ధమన్ని పెట్టేసుకొని నేను దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాను. నువ్వు అంత గొప్ప దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మరి నీ పద్ధతి మారాలి కదా, నీ ఉద్దేశాలు మారాలి కదా, నీ మాట తీరు మారాలి కదా, నీ మనసు మారాలి కదా, నీ ఆలోచన వైఖరి, నువ్వు అర్థం చేసుకునే తీరు మారాలి కదా. అది మారకుండా నేను దేవునితో సహవాసము చేస్తున్నాను అని చెప్తే ఎలాగూ? అందుకని జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దౌంబిడ్లారా, మీలో కక్షలు లేక, మనలో కక్షలు కోపతాపాలు ఉంటే నిజంగా దేవునితో మనము సహవాసము చేస్తున్న వారము కాదు అని చెప్పాలి. దేవునితో సహవాసం చేస్తే దేవుని లక్షణాలు మనకు రావాలి. యేసయ్య పగబెట్టుకున్నాడా? ఆయనను అంతమంది కొట్టారు, అనరాని మాటలు అన్నారు, కొరడాల చేత 39 కొరడా దెబ్బలు ఆయన భరించాడు కదా, భయంకరమైనటువంటి చిత్రవధ చేశారు కదా. ఏమైనా పగబెట్టుకొని కొంచెం ఉండు, ఏదో నేను ఈ పని కొరకు వచ్చాను కనుక మిమ్మల్ని ఊరికి ఏమనుకుంటూ వదిలిపెడతా ఉన్నాను, అంత అయిపోయినాక తిరిగి లేచాక మరి ఓ పట్టవచ్చు కదా, అందరిని ఉప్పని ఊతే ఇక ఎట్టుండేదో పరిస్థితి. పగ తీర్చుకున్నాడా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అని శత్రువులను సహితము కక్ష పెట్టుకోకుండా, మనసులో ఏ విధమైన కోపాన్ని ఉంచుకోకుండా వారిని అప్పటికి అప్పుడు అక్కడికి అక్కడే క్షమించిన దేవుడు, అంత గొప్ప క్షమాగుణము కలిగిన దేవునితో సహవాసం చేస్తున్న నీలో ఇంకెందుకు కక్షలు? ఎంతకాలం నీ కోపము, ఎంతకాలము నీ యొక్క కోపతాపాలు పెట్టుకొని మనసులో కుళ్ళు కుషిద్ధం పెట్టుకొని జీవిస్తూ ఉంటావు? ప్రేమణ దౌంబిడ్లారా, దేవునితో సహవాసం చేస్తే మన స్థితిగతులు దేవునికి అనుకూలముగా మార్చబడి
దినదినము ఆ దైవ క్రమములోనికి, దైవత్వములోనికి మార్చబడుతూ ఉండాలి. కాబట్టి ఇదిగో దేవునితో సహవాసము చేస్తే మనలో కక్షలు ఉండకూడదు. మరి ఏముండాలంట? 3 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఒకే మనస్సు ఉండాలి. ఏం చెప్పండి? ఒకే మాట. ఫస్ట్ది ఒకే మాట ఉండాలి, రెండవది ఒకే మనసు ఉండాలి, మూడవది ఒకే తాత్పర్యం. అంటే అందరూ ఒకే రీతిగా, ఒకే భావము. ఈ 3 లక్షణాలు విశ్వాసులకు ఉండాలి. ముఖ్యంగా సంఘముగా, ప్రతి ఆదివారము ఒక మందిరములో సంఘముగా కూడుకుంటున్నటువంటి ప్రజలు ఎవరైనా సరే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఇవి దైవ లక్షణాలు. ఈ దైవ లక్షణాలు మనకి ఎలా వస్తాయి అనంటే దేవునితో సహవాసం చేస్తే వస్తాయి. అందుకనే ఈరోజున మన ధ్యానాంశము కూడా దేవునితో సహవాసం చేయడం. ఆ దేవునితో సహవాసం చేస్తే, అన్యోన్య సహవాసములోనికి నీ వస్తే దేవునిలో, ఇదిగో ఈ లక్షణాలు మనకు అబ్బాలి. ఇంకా అబ్బడం లేదు అని అంటే నీ సహవాసం ఎక్కడో సగం భక్తి చేస్తున్నావు. యేసునందు సగం, మరి లోకము నందు సగం, జీవితం అంతా సగమే. సగం భక్తి చేసి సగం సహవాసం చేసి అమాసకు పుణ్యానికి పలకరించే ఆ తత్వాన్ని గనుక మనము కలిగి ఉంటే, ఇదిగో మనలో విభేదాలే ఉంటాయి, కక్షలే ఉంటాయి, క్రోధాలే ఉంటాయి. ప్రేమణ దోంబిడ్లారా, అలా ఉండడానికి వీలు లేకుండా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరందరూ కూడా యేసయ్యతో సహవాసం చేయండి. ఆ యేసయ్యలో కోపము లేదు, పాపము లేదు, ఏ విధమైనటువంటి ఇదిగో చెడుతనమునకు తావు లేకుండా ప్రేమ కలిగి జీవించాడు. ఎంత ఘోర పాపినైనా, ఎంత ఘోర రోగముతో ఉన్న వారినైనా క్షమించిన మనస్సు ఆయనది. ఆయనతో సహవాసం చేసి ఆయన లక్షణాలు మీరు పొందుకోండి అని తండ్రి అయిన దేవుడి రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనతో సహవాసం చేస్తే ఈ కక్షలన్నీ, కోపతాపాలన్నీ, వ్యతిరేక భావనలన్నీ, పాపభూయిష్టమైన కార్యాలన్నీ మనలో నుండి వెళ్ళిపోతాయి. మరి ఏమి రావాలి మనలోనికంటే ఒకే మాట. అందరం ఉన్నాం కదా, ఏదైనా చెయ్యాలి, ఏదైనా అనాలి అంటే అందరం ఒకే పలుకు. అవునండి, మాదందరిది ఒకటే మాట, మా సంఘం అంతటిది ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే మనస్సు. మేమందరం ఒకే మనసు కలిగి ఉంటాం. ఇక్కడ ఒక మాట, బయటకు వెళ్ళినాక ఒక మాట, లోపల ఒక మాట, బయట ఒక మాట. ఈ రీతిగా రకరకాలుగా, వెరైటీలుగా వ్యవహరించేటటువంటి తత్వాలు మనము మానుకోవాలి. అది సంఘములో ఎందుకు పనికిరాదు, మన కుటుంబాల్లో కూడా అది మనకెంతో నష్టాన్ని తీసుకొస్తుందని ఆత్మీయ సత్యాన్ని రోజున నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకుందాం. మనలో కక్షలు లేకుండా క్రీస్తుతో సహవాసం చేస్తే మనలో కక్షలు ఉండవు. మరి ఏముండాలంటే ఒకే మాట ఉంటుంది, ఒకే మాట. దేవుని మాట ఏది చెప్తే అదే మాట మనము పట్టుకోవాలి. ఒకే మాట, ఒకే మనసు, ఒకే భావము, అందరిది ఒకే ఆలోచన, ఒక తాటి మీద నడవడం అంటారు చూడండి, అలాగునన్నమాట. ఈ రోజున ఆ స్థితిగతులు మనలో ఉన్నాయంటారా? కొన్నిసార్లు ఏదైనా నిర్ణయాలు చేయబడినప్పుడు ఇక్కడ గుంపులో అందరూ ఓకే అంటారు, పక్కకెళ్ళి ముచ్చట్లు పెడతా ఉంటారు. అయ్యో అది అలానంట, ఇది ఇలానంట, వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఇట్ట చేశారు. అది ఒకే భావం ఎలా అవుతుంది? ఒకే మనస్సు ఎలా అవుతుంది? ఒకే మాట ఎలాగవుతుంది? ఏదైనా తాడో పేడో తెలుసుకోవాలంటే ముఖం ముందు మాట్లాడాలి. అది యథార్థత, అవునా కదా? యథార్థత అంటే ఏంటంటే ముఖం ముందే మాట్లాడాలి. తప్ప ఒప్పో పలానా రోజు నువ్వు నన్ను అలా అన్నారండి అని ముఖం ముందు తేల్చుకొని ఆ విషయములో రాజీపడి ఒకరినొకరు క్షమాపణ కలిగి వ్యవహరించుట ఉత్తమము. అప్పుడు ఇద్దరికి ఒకే మనసు, ఒకే ఆలోచన, ఒకే మాట అనేటటువంటిది వస్తుంది. సర్లే, ఏదో ఆ రోజు నా పొరపాటున అన్నాను, నువ్వేమనుకోబాకు, నేను కూడా ఏమనుకోను, అయిపోయా. కానీ రోజున కక్షలకు వైపోతూ ఉన్నాయి.
ఈ కక్షలు ఎక్కడి వరకు వచ్చాయంటే ఇద్దరు మనుషుల మధ్యలో, రెండు కుటుంబాల మధ్యలోనికి వెళ్ళి, రెండు కుటుంబాల మధ్యలోని కక్షలన్నీ సంఘములోనికి దూర్చబడ్డాయి. అందుకే ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అంతా చదివితే గందరగోళంగా ఉన్నది సంఘం. ఒకే మనసు ఉండాలి కదయ్యా, ఎందుకు లేదు? ఒకే మనసు ఉండాలా, ఒకే మాట ఉండాలా. మీ మాటలు చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ముందుకెళ్తుంది సంఘం? ఒకే మనసు కలిగి ఉన్నారు, ఎవరి మనసు వాళ్ళు కలిగి ఉన్నారు. ఎలా ముందుకెళ్తుంది సంఘం? ఎలా వర్ధిల్లుతుంది? ఎలా డెవలప్ అవుతుంది? అందరూ ఒకే భావముతో ఒకే ఆలోచన చేత వ్యవహరించాలి కదా. అలా లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతే సంఘం ఎలా వర్ధిల్లుతుంది అని పౌలు భక్తుడు వారికి గుర్తు చేసి మాటలు పలుకుతూ ఉన్నాడు. ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం. ముగింపులో మనము క్రీస్తుతో సహవాసము చేస్తున్నామా లేదా జ్ఞాపకం చేసుకుందాం. ఈ దేవునితో సహవాసం చేస్తే గనుక మనలో కక్షలు, కోపాలు, తాపాలు, ఈ ప్రతికూలమైన దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఏవి కూడా మనలో ఉండడానికి వీలు లేదు. మరి ఏముండాలయ్యా మనలో అంటే, మీరు కుటుంబంగా ఉన్న మీ కుటుంబంలో కూడా భార్యాభర్తలు, పిల్లలు అందరూ సంఘములో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఎందుకు డిపార్ట్మెంట్ అన్నానంటే సంఘ పెద్దలు ఉంటారు, సీనియర్స్, తర్వాత కార్యవర్గ సభ్యులు ఉంటారు, స్త్రీల సమాజం ఉంటారు, యవ్వన సమాజం, అన్ని సమాజాలే, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇన్ని రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఉన్నప్పుడు మాదే సాగాలని ఒకరు, మేమే రైట్ అని ఒకరు, మేమే చేశాము, మేమే చేస్తాము, మేమే అనేటటువంటి తత్వాలు గనుక ఉన్నట్లయితే నిజంగా మనము దేవుని సహవాసములో లేనట్టే లెక్క. అందుకని ఈరోజున మనము యేసయ్య సహవాసంలోనికి వద్దాం. యేసయ్య సహవాసం ఎలా ఉంటుందంటే అందరము కూడా ఒకటే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంకా ఏ రెఫరెన్స్ చూపించట్లే. జ్ఞాపకం చేసుకుందాం. ఇక మనకి ఏ రెఫరెన్స్ అక్కర్లేదు, కానీ జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, నీ సంఘములో కానీ నీ కుటుంబంలో కానీ ఒకే మాట ఉండాలి. చెప్పండి, ఎన్ని మాటలు ఉండాలా? భర్త మాట భర్తదే ఉంటే, భార్య మాట భార్యదే ఉంటే కుటుంబం ఉన్న ఇద్దరు పిల్లలు నేను తల్లి పార్టీ నేను తండ్రి పార్టీ అయిపోయా, కుటుంబమే శీలిపోయా. కాదు, కుటుంబమైనా సంఘమైనా ఒకే మాట ఉండాలి. అందరిది, కుటుంబం అంతటిది. ఇది కూడా ఆత్మీయ కుటుంబం కనుక ఒకే మాట మీద మనము నడవాలి. తర్వాత ఒకే మనసు కలిగి ఉండాలి. మూడవదిగా ఒకే భావము కలిగి ఉండాలి. ఏది మాట్లాడుకున్నా, ఎన్ని అనుకున్నా మన ఆలోచన వైఖరి ఒకటే అయి ఉండాలి. అప్పుడు మన కుటుంబాలు వర్ధిల్లుతాయి, మన సంఘము కూడా, క్రైస్తవ సంఘాలు కూడా వర్ధిల్లుతాయి. మన వ్యక్తిగత జీవితాలు కూడా ఈ తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు వర్ధిల్లుతాయనే ఆత్మీయ సత్యాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉందాం. లోకము వైపు, లోకాశల వైపు చూడబాకండి, దేవుని వైపు చూడండి. దేవునితో సహవాసం చేయండి. కక్షలు, కోపాలు, తాపాలు, వ్యతిరేకమైనవన్నీ విడిచిపెట్టండి. యేసయ్య సహవాసంలోనికి వస్తే ఇదిగో ఒకే మాట వస్తుంది, ఒకే మనసు వస్తుంది, ఒకే తాత్పర్యం వస్తుంది. అలాగున ఆదిమ సంఘము పాటించి ఒక క్రమానికి లోబడి వాళ్ళు జీవించి దేవుని ఆశీర్వాదాలు అద్భుతంగా వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు నుండి మనము కూడా అటు రీతిగా జీవించుదాం, అటు రీతిగా ప్రభువును సేవించుదాం, ఆయనతో సహవాసం చేద్దాం. ఒకే మాట, ఒకే మనస్సు, ఒకే భావము కలిగి బ్రతుకుదాం. అది ఈ లక్షణాలు కేవలము దేవునితో సహవాసం చేస్తేనే దొరుకుతాయి గనుక దేవునితో ఎక్కువ సహవాసం చేసి ఈ లక్షణాలను సంపాదించుకుందాం. దేవుడట్టి కృపను మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక.